హర్యానాలోని కురుక్షేత్రలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుపై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ముస్లింల పట్ల నిజాయితీ, సానుభూతి కలిగి ఉంటే వారు ఒక ముస్లిం నేతను తమ పార్టీ అధ్యక్షుడిగా నియమించాలన్నారు. కానీ కాంగ్రెస్ కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ముస్లింలను ఉపయోగించుకుంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత ప్రయోజనాలే తప్ప నిజమైన సామాజిక న్యాయం కోసం కృషి చేయదని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగం జరిగిందని, తాము తీసుకొచ్చిన సవరణలు పారదర్శకతను తీసుకొస్తాయని చెప్పారు. విశ్లేషకులు మోడీ వ్యాఖ్యలను ఎన్నికల ప్రచారంగానే చూస్తున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల మాటలు ఎలా ఉంటాయో అంటే ఓటర్లను ప్రభావితం చేసేలా మోడీ మాట్లాడారు. నిజానికి ఆయన మాటల్లో కొత్తేమీ లేదని అంటున్నారు. సామాజిక న్యాయం, అభివృద్ధి ఎజెండాను హైలైట్ చేయడానికి కాంగ్రెస్ను డీగ్రేడ్ చేసి మాట్లాడారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాని మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేసిన సవరణలు ముస్లిం యువతకు ఉపయోగపడతాయని, ఇక మీదట ముస్లిం యువకులు టైర్లకు పంచర్లు చేసుకుంటూ బతకాల్సిన పని లేదని చెప్పారు. అయితే మోడీ కాంగ్రెస్పై విమర్శలు చేయొచ్చు, ముస్లిం బాగుండాలని సంస్కరణలు తీసుకురావచ్చు, కానీ ముస్లింలను ఆకర్షించే ప్రయత్నం వృధా అని ప్రధానికి తెలియదా? కాంగ్రెస్పై అపనమ్మకాన్ని పెంచినంత మాత్రాన ముస్లిం సమాజం బీజేపీ వైపు తిరుగుతారా? అన్నీ తెలిసే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని నిపుణులు అంటున్నారు. అయితే కాంగ్రెస్ చరిత్రలో డాక్టర్ జాకిర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ వంటి ముస్లిం నేతలు భారత రాష్ట్రపతులుగా పనిచేశారు అని గుర్తు చేస్తున్నారు. మరి బీజేపీ ప్రభుత్వం మైనారిటీ ముస్లింను ఆ పదవిలో కూర్చోబెట్టగలదా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. మోడీ గారు చెప్పినట్లు పార్టీ అధ్యక్ష పదవిని ఇంతవరకు ముస్లిం నేతకు ఇవ్వలేదని అంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఉన్నారని, ఆయన ఒక నిమ్న జాతి వర్గాల నుంచి వచ్చిన నేత అని గుర్తు చేస్తున్నారు. తాజాగా లేవనెత్తిన ముస్లిం అధ్యక్షుడు అనే మాటపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందా అనేది పెద్ద చర్చ. అయితే మోడీ చేసిన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ సీరియస్గా తీసుకున్నా గానీ ముస్లిం నేతను అధ్యక్షుడిగా నియమించడానికి ఆలోచిస్తాడు అని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే భారతదేశంలో పాలిటిక్స్ అంతా కులం, మతం చుట్టూనే తిరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుంటారు, కానీ మోడీ మాటలను పరిగణలోకి తీసుకోరు అని అంటున్నారు. అయితే మోడీ చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా కాంగ్రెస్ను ఇరుకున పెట్టేలా ఉన్నాయని, దీనిపై కాంగ్రెస్ ఆచితూచి అడుగు వేయాలి అని నిపుణులు అంటున్నారు.